Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తూ మోడల్ గా సెలెక్ట్ అయ్యి చివరికి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నటువంటి ఒక యువతి తాను స్నానం చేస్తుంటే పక్కింటి వాళ్ళు దొంగతనంగా న్యూడ్గా షూట్ చేసి తనతో బెదిరిస్తున్నారు అనేటువంటి కారణంతో మరొక అబ్బాయి కూడా వేధిస్తున్నాడు అనేటువంటి ఒక బాధతో ఆత్మహత్య చేసుకుపోయినటువంటి ఘటన హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న సింగరేణి కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పాపకు సంబంధించినటువంటి ఫోటో ఇదే. సో చాలా మంది ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు. అసలు ఆ పాపకు సంబంధించిన ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలనేటువంటి డిమాండ్తో వాళ్ళు ఇక్కడికి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఈ విషయం ఏం జరిగింది, మీరు ఏం కోరుకుంటున్నారు, ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలి? ఆ అమ్మాయికి చనిపోయినాక పోలీస్ స్టేషన్కి వెళ్ళిండట సార్. చనిపోకముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు మా అమ్మాయిని ఇట్లా టార్చర్ చేస్తారు, ఇట్లా వీడియోలు తీసిరని పోయి కేసు పెడితే వీళ్ళ మీద ఉల్టా కేసు పెట్టి పట్టించుకోకుండా అమ్మాయిని లంచం అడిగి వాళ్ళ అమ్మని కేసు తప్పుదారి పట్టించేందుకు ఆ అమ్మాయి మనస్పార్థానికి గురై నాకు న్యాయం ఇక్కడ జరగదని చెప్పి గురి పెట్టుకొని చనిపోయింది. ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయింది, మోడలింగ్ చేస్తుంది, ఆ పేద కుటుంబానికి కష్టాలన్నీ తీరిపోతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న రేకులు ఇంట్లో కాకుండా ఒక మంచి ఇంటికి వెళ్తాము, మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆ ఫ్యామిలీ అంతా కూడా కలలు కంది. కానీ ఒక్కసారిగా ఆ కళలన్నీ కూడా కరిగిపోయాయి. ఈరోజు కేసులు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక మహిళగా పేదింటి ఒక అమ్మాయి ఈ విధంగా స్నానం చేస్తుంటే షూట్ చేసి బెదిరించడం, చివరికి చచ్చిపోయేదాకా తీసుకురావడం అంటే నిజంగా సమాజంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే మీరేం మాట్లాడతారు? మాకు తెలియదు, మాకు ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. మేము అందుకే అందరం వచ్చినాము. పోలీసు వ్యవస్థ అనేది నిర్లక్ష్యంతో అమ్మాయి ప్రాణం పోయింది. పోలీసు వాళ్ళు గట్టి న్యాయం చేయకపోవడం, దర్యాప్తు కరెక్ట్ చేయకపోవడం వల్ల, వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్లనే అమ్మాయి పోలీసు వాళ్ళే కారణం ఈ అమ్మాయి చావుకు మాత్రం. అమ్మాయికి న్యాయం జరగాలంటే మేము ఈ న్యాయం జరిగే వరకు పోరాడతాం. అమ్మాయికి న్యాయం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అమ్మకి ఎవరు లేరు, ఆమె షుగర్ పేషెంట్. తనకి ఉన్న పెద్ద బిడ్డకు కూడా ఒక జాబ్ ఇవ్వాలి, అమ్మాయికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. ఏంటంటే ఒక అందమైన పిల్ల అమ్మాయి మంచిగా ఒక బ్యాంగిల్ స్టోర్ పెట్టుకొని తల్లి కూతుర్లు అమ్మాయి చదువుకుంటూ ఇంట్రెస్ట్ లేదని, చదువు మీద ఇంట్రెస్ట్ లేదని ఒక బిజినెస్ పెట్టుకొని మంచి ఆధారం మీద బతుకుతున్న పిల్లకి అన్ని చాటింగ్లు చేసి బెదిరింపులు చేసి ఆ గురికి మానసికంగా ఇదైపోయి అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళు ఆ అమ్మాయి మంచిగా ఫ్యూచర్ మీద ఆలోచించి మంచిగా అది ఒక షూటింగ్ షార్ట్ ఫిలిం కు మంచి సెలెక్ట్ అయిన అమ్మాయి మంచిగా ఆ అమ్మాయి ఒక జీవనం పొందుదామని ఒక కోరికలతోటి తల్లిదండ్రులు తండ్రి లేడు, తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. మా అమ్మాయి మంచిగా షార్ట్ ఫిలింలు మంచిగా అందంగా ఉందని అందరూ మంచిగా సినిమాలల్లా తీసుకుందామని ఓర్వక ఇట్లా చేసిరు. అమ్మాయికి పాపము చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, కుటుంబంకు న్యాయం జరగాలి. కానీ ఈ విషయం ఘటన జరిగి దాదాపు ఒక 10 రోజుల పైనే అవుతుంది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఈ బీసీ సంఘాల నాయకులు. సో వాళ్ళ డిమాండ్ ఏంటి, పోలీసుల మీద ఎలాంటి ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మీరు చెప్పండి. ఒక పేదింటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి అఘాయిత్యం జరిగితే పక్కింటి వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ ఖననం జరిగిపోతున్నాయి, అంత్యక్రియలు జరిగిపోతున్నాయి. కానీ ఆలస్యంగా ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది, అసలు ఏం జరిగింది? అసలు ఈ అమ్మాయి చిన్న చిన్న అవకాశాలు, సినీ అవకాశాలు కూడా ఈ మధ్యలోనే వస్తూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా అమ్మాయిని కొంతమంది వేధిస్తూ ఉన్నారు. బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియోలు తీయడం జరిగింది. దీని మీద అమ్మాయి పోలీసులకు మొరబెట్టుకున్నా కానీ పోలీసులు అమ్మాయి మీద మళ్ళా ఉల్టా కేసు పెట్టి అమ్మాయిని వేధించారు. పోలీసులతో పాటు ఆకతాయిలు, ఇంకో కోణం నుంచి చూస్తే ఇంకొకరు మన చాటింగ్ చేసిన వాళ్ళు అనేక రకాలుగా వేధింపులకు గురి చేసి ఈరోజు అమ్మాయి బాలిక మరణానికి కారణమైంది. దీంట్లో ప్రధానంగా అమ్మాయిని కాపాడలేకపోయినందుకు పోలీసులు కాపాడలేకపోయినారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు. పోలీసులు సరైన చర్యలు తీసుకొని ఉంటే అమ్మాయి ఆ అగత్యానికి పాల్పడేది కాదు. ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం ఉంది. పోలీసుల తరఫున ప్రభుత్వం బాధ్యత వహించాలా. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని పరిశీలించాలా. దీని నివేదికను పూర్తిగా పరిశీలించి ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. ఆ అమ్మాయికి ఆ తర్వాత ఆమె సోదరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా చూడాలంటే ఆమె యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆమె యొక్క పేదరికమే ఈరోజు చావుకు కారణాలని చెప్పుకోవచ్చు. ఇది చాలా
దురదృష్టకరం, బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము ప్రజా సంఘాల మా రానమ్మ, బొంగు వెంకటేష్, మన సాయి కుమారు, గోపినాథన్ గారు ఇంకా ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు, దోషులపై కఠిన శిక్ష విధించే వరకు, అంతే విధంగా పోలీసులపై కూడా హత్యానేరం కేసు నమోదు చేసి పోలీసులపై కూడా గత సంవత్సరం నుంచి బాలిక ఇచ్చిన ఫిర్యాదులు, వాళ్ళు చెప్పిన ఉత్తర పత్రికరాలు, కోర్టు కేసులు ఇవన్నిటి మీద ఒక బలమైన విచారణ కమిటీ వేయించి ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్.